హలో దోస్తులు, ఇక మన గోదావరిలో ఇదైతే సెకండ్ రోజు. ఇక పొద్దున్న లేవగానే మన వ్యూ అయితే చూడండి. ఇక కిందికి పోయినాక మన రాకీగాడు అయితే సెకండ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అయితే చెప్పిండు. ఇది అయిపోయినాక మన మణిగాడు అయితే బయటికి పోదాం పా అంటే బయటికి అయితే వచ్చేసినాం. ఇక పోతా అంటే కూడా వ్యూ అయితే మస్తు ఉన్నది దోస్తులు. ఇక్కడ గ్రీనరీ అయితే క్రేజీ ఉంది అసలు. ఇక ఎట్రా అని అంటే అప్పుడు చెప్పిండు గోదావరి ఒడ్డుకు పోయి చూసొద్దాం పా అని చెప్పి. ఇక అడిగి పోతా అంటేనే ఒక వైబ్ అయితే వచ్చింది దోస్తులు. ఇక అక్కడికైతే వెళ్ళిపోయినాం. ఇక ఇక్కడ ఒడ్డుకు వచ్చినాక గోదావరిని అయితే చూడండి దోస్తులు ఎట్లుందో. ఇది అయిపోయి ఇంటికి వచ్చినాక మన రాకీగాడును బ్లాక్ ఎట్లా కొట్టుకుంటాలో చూడండి. ఇక ఇవాళ నర్సరీలనే పనున్నాయని చెప్పేసి అయితే ఏటైతే పోలేదు. ఇక నర్సరీలనే ఉన్నాం మొత్తం. అంకుల్ అయితే వాటర్ స్ప్రే చేస్తాడు మొక్కలన్నిటికీ. అసలు దీనిలో ఉన్నంతసేపు అయితే మస్తు ఉంది దోస్తులు. ఫీలింగ్ అయితే మొత్తం గ్రీనరీ మధ్యలోనే ఉంటున్నాం గోదావరిలో. ఇక పక్కనే క్యాలీఫ్లవర్ తోట ఉంది. వాళ్ళైతే అయిపోయినట్టుంది. వాళ్ళు కోసి గంపలు వేసుకొని అయితే మార్కెట్కి తీసుకెళ్తున్నారు. ఇది అయిపోయినాక మన రాకీ గారిని అయితే వాకింగ్ తీసుకుపోయినాం. ఇక వాకింగ్ తీసుకుపోయి వచ్చినాక మనోడు వాళ్ళ పొలం దగ్గర పోదాంపా అని అంటే పొలం దగ్గరికి అయితే పోతాను. ఇక అడిగి వెనక వాళ్ళు స్టోర్ రూమ్ లాగా ఎట్లా చేసుకున్నారో చూడండి దోస్తులు. ఇది ఒక గుడిసెలాగా చేసుకొని పెట్టుకున్నారు బాయకాడ. ఇక మనోడు మా ఫ్రెండ్స్ దగ్గర పోదాంపా అని అంటే పోయినాం. అక్కడ పోయినాక వీళ్ళైతే గేమ్ ఆడతారు దోస్తులు. ఇక్కడ నుంచి బాల్ ఎత్తానంట ఆ గుడి బయట పోయి పడాలట. ఈ బ్రో బాల్ ఎత్తే మాత్రం పోయింది అదైతే. ఇక్కడ నుంచి అయితే వాడు ఏదో మైసూర్ బజ్జీ అని తీసుకుపోయిండు. అక్కడ పోయినాక మాత్రం అవి పునుగులు. వీళ్ళు ఇక్కడ మైసూర్ బజ్జీ అంటాడంట. ఇక్కడ మిల్మికర్ పకోడా అని చెప్పి కూడా టేస్ట్ చేయించిండు. దాని మీద నిమ్మకాయ రసం పిండిస్తే అది కూడా మస్తు ఉంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగా. ఇట్లా మన గోదావరిలో సెకండ్ డే అయితే అయిపోయింది దోస్తులు.